శ్రీవల్లి వల్ల అరెస్ట్ అయిన సాగర్, భాగ్యం ఆనందరావుకి షాక్ ఇచ్చిన రామరాజు, నర్మద. ఇంతకు ఏం జరిగింది? అసలు శ్రీవల్లి వల్ల సాగర్ అరెస్ట్ కావడం ఏంటి? ఆ భాగ్యం ఆనందరావుకి రామరాజు, నర్మద ఏం షాక్ ఇచ్చారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఇంకా వేదవతి అయితే ఇటు సాగర్ని ఇటు నర్మదని కూడా చాలా దారుణంగానే అవమానిస్తుంది. ఇంకా సాగర్ని కొట్టి నర్మదను కొట్టి ఇంకా వాళ్ళు మమ్మల్ని మోసం చేసినందుకు గాను ఇంకా చాలా దారుణంగా అవమానించి నేంత నమ్మించావే, నువ్వు ఇంటి కోడలివి తగ్గ కోడలివి అని ఎన్నోసార్లు నెత్తిన పెట్టుకుని చూసుకున్నాను. చివరికి నా భర్తకు ఇంత క్షోభ మిగులుస్తావా? అయినా వీడికి జాబ్ చేయాలన్న ఆలోచన వచ్చిందే నీ వల్ల అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి సాగర్ అప్పటి వరకు సైలెంట్గా ఉన్నవాడు కాస్త రెచ్చిపోయి మాట్లాడతాడు. నా భార్య వల్లే నేను జాబ్ చేయాలనుకున్నాను, ఎప్పుడు మూటలు మోసుకుంటూ ఉండవని ఎలా చెప్పగలుగుతున్నారు? మా చేతులు ఎప్పుడు మీ చేతుల్లోనే ఉంచుకోవాలని ఎలా అనగలుగుతున్నారు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక రామరాజు అలా నిలబడిపోతాడు. ఇంకా వెంటనే రా నర్మద అంటూ గదిలోకి తీసుకువెళ్ళి నర్మదతో పాటు బ్యాగ్స్ సర్దుకుని ఇంకా బయటికి వచ్చేస్తారు. బయటికి వచ్చేసేసరికి సాగర్ ఏం చేస్తున్నారు, ఎందుకు అంత ఆవేశపడుతున్నారు అంటూ నడుపోడా అని ఇంకా వేదవతి కాస్త తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటమ్మా ఏంటి, నన్ను నా భార్యని ఇంతలా అవమానించిన తర్వాత కూడా ఇంకా మేము ఇక్కడే ఉంటామని ఎందుకు అనుకుంటున్నావు? మేమిక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండము, మేమిక్కడి నుంచి వెళ్ళిపోతేనే కదా మీకు అవసరము. అందుకే మాకు అవమానం జరిగిన చోట ఉండవలసిన అవసరం లేదు. నేను నా భార్య ఏ తప్పు చేయకపోయినా మమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు అంటూనే ఉన్నారు, మేము పడవలసిన అవసరం లేదు అంటూ మాట్లాడేసరికి అది కాదురా నడిపోడా, మా మాట విను. ఏదో ఆవేశంలో ఒక మాట అంటే మాత్రం ఇల్లు వదిలి వెళ్ళిపోతారా? మీ నాన్నకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టమని తెలుసు కదా, మరి అలాంటిది మీ నాన్నను వదిలి వెళ్ళిపోతారా అని చెప్పాను. కానీ ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం ఉండొచ్చమ్మా, కానీ నాన్నకు ఎప్పటికీ మేము అవసరం లేదు, మా అవసరం ఎప్పటికీ రాదు అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారా? మీకు అర్థమవుతుందా? మీ నాన్నకు మీ అవసరం లేకపోవడం ఏంటి? మీ నాన్నకు మీరంటే పంచప్రాణాలా? మమ్మల్ని ఎప్పుడూ తన చేతుల్లో తన అడుగు జాడల్లోనే తన నీడ పట్టునే ఉండాలని ఎప్పుడూ కోరుకోవడం చాలా తప్పమ్మా. కొడుకులకి ఆలోచనలుంటాయి, భార్యలు వచ్చాక వాళ్ళ ఆలోచనలు మారుతాయి. బయట గౌరవంగా ఎలా ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద అంటూ వాళ్ళు నిలబడేటట్టుగా ఉండాలి అంతే తప్ప తండ్రి దగ్గర నుంచి వచ్చిన దాన్ని చూసుకుంటూ ఉండాలి అంటే మాకు అవ్వదు, ఉండలేము కూడా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను. కానీ నేను ఏదైనా మాట్లాడే అవకాశం ఉంది అమ్మా, ఎందుకంటే నన్ను నా భార్యని మీరు అంతలా అవమానించారు. అలా అవమానించిన తర్వాత మేము ఎలా తట్టుకుని ఉండగలుగుతాము? అందుకే మేము తట్టుకోలేము. ప్రతి క్షణం మమ్మల్ని ఎంతగానో క్షోభ పెడుతున్నారు. ఇంతలా క్షోభ పెడుతున్న మమ్మల్ని మాత్రం మేము ఎప్పుడూ క్షమించి ఇక్కడ మీరన్న మాటల్ని మర్చిపోయి ఇక్కడ ఉండడం మా వల్ల కాదు. అందుకే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామని. కానీ అది కాదురా, నా మాట విను. ఆవేశంలో ఒక మాట అంటే పడవ ఏంటి? మీ అమ్మని కదా నేను, ఒక్క మాట అనడానికి కూడా నాకు హక్కు అర్హత లేదా ఏంటి అంటూ మాట్లాడడంతో అది కాదమ్మా, నువ్వు నన్ను ఒక మాట అన్న హక్కు అర్హత లేదా అంటూ మాట్లాడుతున్నావు. కానీ నాకు ఎంత ఇబ్బంది అనిపిస్తుందో తెలుసా? నా భార్యను అంతలా అవమానిస్తూ ఉంటే నేను చూస్తూ ఎలా తట్టుకోగలను? నా భార్య విషయంలో మీరు నన్ను ఎంతగానో అవమానిస్తున్నారు, ప్రతి క్షణం బాధ పెడుతున్నారు. మరి నేను ఎందుకు తట్టుకుని ఉంటాను? నా భార్య నాకు మంచే చేయాలనుకుంది, మా మామయ్య నాకు మంచే చేశారు అంటూ చెప్పేసేసరికి అంటే ఇప్పుడు వాళ్ళే నీకు ఎక్కువైపోయారా అనగాని ఇప్పుడు వాళ్ళే ఎక్కువ, రా నర్మదా అంటూ ఎంత పిలుస్తున్నా ఎంత ఆగమని బ్రతిమాలుతున్నా సాగర్ నర్మద చేతిని పట్టుకుని మరీ తీసుకొచ్చేస్తాడు. సాగర్ నా మాట విను, నువ్వు ఎన్ని రోజులు నువ్వు చెప్పినట్టు విన్నాను, ఈ ఒక్కసారి నేను చెప్పినట్టు విను నర్మదా, ప్లీజ్ నా మాట కాదనకు అని చెప్పి సాగర్ కాస్త నర్మదని తీసుకుని వచ్చేస్తాడు. ఇంకా ఇంటి దగ్గర ఉన్న రామరాజు తెగ బాధపడిపోతూ ఉంటాడు. ఎందుకంటే తన కొడుకులే కదా తన ధైర్యం, తన బలగం. అలాంటి ఒక కొడుకు తనను కాదని గూడు నుంచి ఒక పక్షి ఎగిరిపోతే
తల్లి పక్షి తండ్రి పక్షి ఎంతలా బాధపడతారో ఆ రకంగా రామరాజు ఇటు బుజ్జమ్మ ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరూ సరాసరి వీళ్ళింటికి వచ్చేస్తారు. వీళ్ళింటికి వచ్చేసేసరికి శాశ్వతంగా వచ్చేసాం మామయ్య అనగానే మంచి పని చేసేవాళ్ళుడు అంటూ ఇంకా లోపలికి రామ్మా అని లోపలికి తీసుకొస్తారు. లోపలికి తీసుకురావడంతో ఇంకా నర్మద సాగర్తో కూడా మాట్లాడకుండా సరాసరి గదిలోకి వెళ్ళిపోతుంది. తను కుదుట పడడానికి తన మనసు ప్రశాంతత అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అల్లుడు. నువ్వు ఇవేమీ మనసులో పెట్టుకోకు. నేను నీకు చూసిన జాబ్ మాత్రం నువ్వు చక్కగా చేసుకో. అందులో ప్రమోషన్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. నువ్వు గొప్ప స్థాయికి వెళ్తావు. అది చూసుకో చాలు అని చెప్పి ఇంకా చెప్తారు. చెప్పేసేసరికి అలాగే మామయ్య అని ఇంకా అక్కడే ఉంటారు. అక్కడే ఉండేసరికి సాగర్ని ఇంట్లో పంపించడంతో వాళ్ళ పగ తీరదు. ఇటు భాగ్యం ఇటు వాళ్ళని ఇద్దరు కూడా సాగర్ని అస్సలు వదిలిపెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. చేసి సాగర్ని ఏదో ఒక దాంట్లో ఇరికించాలమ్మా. ఏదో ఒకటి చేసి తీరాలి అనగాని ఏదో ఒకటి ఎందుకు, సాగరే లంచం ఇచ్చి మరీ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు అన్న విషయం పోలీసులకి చెప్తే పోలీసులే అరెస్ట్ చేస్తారు కదా. ఇలాంటి బ్రోకరు ఆఫీసులన్నీ కూడా క్లోజ్ అవుతాయి అనేసరికి మంచి ఆలోచన. కానీ మనం చెప్తే నమ్ముతారా? మనం చెప్తే ఎందుకు నమ్ముతారు? మన దగ్గర ఆల్రెడీ ఈ వీడియో ప్రూఫ్ ఉంది కదా, ఆ వీడియో ప్రూఫ్ని చూపిస్తే ఖచ్చితంగా నమ్మి తీరుతారని భాగ్యం కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి ఇంకా అలా చెప్పిన తర్వాత వీళ్ళు ఏదో రకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇచ్చి సాగరు ఉద్యోగం కష్టపడి సంపాదించింది కాదు, ఈ రకంగా సంపాదించాడు అన్న విషయం అందరికీ తెలిసేటట్టు చేసి సాగర్ని అరెస్ట్ చేయించాలి అని వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు. టార్గెట్ ప్రకారమే ఇంకా సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఎవరు మీరు, మీకేం కావాలి అనగానే మేము ఒకరి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము అనేసరికి ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు అని చెప్పనగానే సాగర్ అనే వ్యక్తి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఆ వ్యక్తికి జాబ్ వచ్చింది. అది తను చదివి సంపాదించిన జాబ్ కాదు, లంచం ఇచ్చి సంపాదించిన జాబు. తను అలా లంచం ఇచ్చి జాబ్ సంపాదిస్తే దానివల్ల ఎంతోమందికి నష్టం కలుగుతుంది కదా అని ఏదో కోటీశ్వర్లు జరుగుతున్న నష్టాన్ని భరించలేక ఎలా అయితే వెళ్ళి కంప్లైంట్ ఇస్తారో అలా టిప్ టాప్గా రెడీ అయ్యి ఇద్దరు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చేసేసరికి ఆ వ్యక్తి అంటే కంప్లైంట్ తీసుకునే వ్యక్తి నర్మదకి బాగా తెలుసు. ఎందుకంటే నర్మద డిపార్ట్మెంటు ఇంచుమించుగా అలాంటిదే కదా. సో నర్మదకు తెలుసు. అయితే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నర్మదకి ఫోన్ చేస్తాడు. ఇలా మీ ఆయన సాగర్ మీద కంప్లైంట్ వచ్చింది అనేసరికి ఏమని కంప్లైంట్ వచ్చింది అనగానే ఇలా మీ ఆయన దొంగ అంటే తను జాబు కష్టపడి రాయకుండానే 25 లక్షలు ఇచ్చి లంచం పెట్టి జాబు కొనుక్కున్నాడు అన్న విషయం చెప్పారు అనేసరికి ఎవరు అనగానే ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు అనేసరికి వాళ్ళు వీళ్ళేనా అంటూ నర్మద కాస్త వీళ్ళిద్దరు ఫోటోలు పెడుతుంది. ఫోటోలు పెట్టేసరికి వీళ్ళ గురించి నర్మదకు గెస్ చేసిందే కదా. సో వీళ్ళే, కానీ వేషధారణ అది వేరేలా ఉంది అని చెప్పాను. కానీ అంటే వేషం మార్చుకుని వచ్చారన్నమాట. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలేకూడదు. వీళ్ళని ఏం చేసినా పాపం లేదు అని ఇంకా ఎంతగానో అనుకుంటుంది. అలా అనుకున్నది ఏం చేస్తుందంటే మిల్లికి రామరాజు వెళ్తాడు. రామరాజుకి వెళ్ళేసరికి రామరాజు దగ్గరికి వెళ్ళి నర్మద మాట్లాడాలి అనుకుంటారు. చందు వాళ్ళని బయటికి పంపించేసే అనగానే మావయ్య నేను మీతో 10 నిమిషాలు మాట్లాడాలి. మీరు ఒప్పుకునేంత వరకు ఇక్కడే ఉంటాను. ఎండొచ్చినా వానొచ్చినా ఇక్కడి నుంచి కదలను. నేను మీతో మాట్లాడి తీరాలి. సాగర్ చేసిన తప్పేంటో అసలు ఏం జరిగిందో మీకు తెలిసి తీరాలి అంటూ మాట్లాడేసరికి ఇంకా రామరాజు ఒప్పుకోడు. కానీ నర్మద అక్కడే ఉంటుంది. ఎప్పుడూ లేని వాన ఆ రోజు పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో వాన కూడా పడుతుంది. వాన పడినా కానీ ఇంకా అక్కడి నుంచి అస్సలు కదలకుండానే అక్కడే అలా నిలబడిపోయి స్టాచ్యూలా ఉండిపోతుంది. ఉండిపోయేసరికి బావా ప్లీజ్ బావా మాట్లాడు బావా, వాళ్ళతోటి వాళ్ళని బాధ పెట్టొద్దు
అమ్మాయి ఏదో చెప్పడానికి వచ్చింది కదా, ఒక్కసారి ఆ అమ్మాయి మాట వినొచ్చు కదా, వినిపించుకో బావా, ప్లీజ్ బావా అంటూ ఎంతలానో బ్రతిమలాడతాడు తిరుపతి. బ్రతిమలాడేసరికి సరే రమ్మను అనగానే లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత ముందు తల తుడుచుకోమ్మా అనగానే పర్వాలేదు బాబాయ్ అని చెప్పనేసరికి ఏం మాట్లాడాలో అడుగు తిరుపతి అని చెప్పాను. కానీ చెప్పు నర్మదా, బావతో ఏం మాట్లాడాలి, అసలు బావతో మాట్లాడవలసిన అవసరం ఏముంది, సాగర్ గురించా అని చెప్పాను. కానీ వల్లి గురించి అనేసరికి వల్లి గురించా, ఏం మాట్లాడుతున్నావు, నా పెద్ద కోడలు చాలా మంచిది అనగానే చూడండి మామయ్య, మేమేదో ఇంట్లోంచి వచ్చేసామని మీ దృష్టిలో మీ పెద్ద కోడల్ని తప్పు చేసింది అన్నట్టు నిరూపించాలన్న ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. సాగర్ మీద పోలీస్ కంప్లైంట్ అయితే రిజిస్టర్ అయింది. ఆ కంప్లైంట్ ఇచ్చింది కూడా వల్లి వాళ్ళమ్మ. కానీ వాళ్ళు మారు వేషాల్లో వెళ్ళి మరీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అంతేకాదు మారు వేషాల్లోనే వచ్చి వీళ్ళకి భోజనాలు అంటే ఏజెంట్కి భోజనాలు అవి పెట్టించారు. ఇదంతా వీళ్ళే కావాలని మారు వేషంలో చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి క్షణం ఇంటిని అలాగే రైస్ మిల్లు పెత్తనాన్ని సంపాదించుకోవడం కోసమే వల్లి వాళ్ళమ్మ ఇదంతా ప్లాన్ చేస్తున్నారు. నిజానికి వాళ్ళు కోటీశ్వర్లని మిమ్మల్ని నమ్మించారు. వాళ్ళు కోటీశ్వర్లు కానే కాదు, వాళ్ళకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. అది మీరు అర్థం చేసుకోకుండా వాళ్ళని కోటీశ్వర్లు అని మీరు అనుకున్నారు అంటూ ఇంకా నర్మద మాట్లాడేసరికి నువ్వు చెప్తే నేనెందుకు నమ్మాలి అనగానే సరే మావయ్య, నేను పలానా ఏరియా చెప్తాను, ఆ ఏరియాలోకి వెళ్ళి వీళ్ళ ఫోటోలు చూపించి వీళ్ళు ఎవరు, వీళ్ళు ఎక్కడుంటారు, వీళ్ళ కుటుంబం ఏంటి, వీళ్ళ స్థితిగతులు ఏంటి అన్నీ తెలుసుకోండి వెళ్ళి. అప్పుడు మీకే క్లియర్గా అర్థమవుతుంది ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరు ఏం చేస్తారో అన్నీ మీకే అర్థమవుతాయి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త నర్మద వచ్చేస్తుంది. వచ్చేసేసరికి సాగర్ని జాబ్ చేస్తుండగానే సాగర్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోయేసరికి అదే విషయం కానిస్టేబుల్ రామరాజుకి ఫోన్ చేసి చెప్తాడు. ఫోన్ చేసి చెప్పేసరికి నీ తల్లిదండ్రులకి ఇష్టం లేకుండా డబ్బు దొంగతనం చేసి మరీ నువ్వు జాబ్ కొనుక్కున్నావని మాకు కంప్లైంట్ వచ్చింది అనేసరికి నా తల్లిదండ్రుల అనుమతి లేకుండా నేను కొనుక్కున్నానా, అసలు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అనగాని తెలీదు, కంప్లైంట్ అయితే పెట్టారు అని చెప్పనగానే అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నానంటూ సాగర్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. ఇంకా వెంటనే రామరాజుకి కబురు అందింది కదా, రామరాజుకి బయటకు వచ్చాక ఎటు తిరగాలో ఏం చేయాలో అర్థం కాదు. కొడుకు అలా నిస్సహాయ స్థితిలో జైల్లో ఉండడం చూసి రామరాజు తట్టుకోలేకపోతాడు. ఇంకా వెంటనే రామరాజు ఏం చేస్తాడంటే నర్మదకి ఫోన్ చేసి నర్మదకు అసలు విషయం అంతా చెప్పింది కదా, అమ్మ నర్మద పోలీస్ స్టేషన్లో ఉన్నాను అనగానే వస్తున్నాను మామయ్య, అక్కడికే వస్తున్నాను అని చెప్పనేసరికి రామ్మ ఇక్కడ చాలా అస్తవ్యస్తంగా ఉంది, నువ్వు ఖచ్చితంగా ఇక్కడ ఉండి తీరాలి, ఇక్కడ ఉంటేనే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పనగానే సరేనని వచ్చిన తర్వాత చెప్పు ఇదంతా ఎవరు చేశారు అంటే నా వాళ్ళే చేశారు అని నువ్వు నాకు ప్రూఫ్ ఇప్పించావు. కానీ వాళ్ళు మాటల్లో కూడా నాకు తెలియాలి, అసలు వాళ్ళు ఏం తప్పు చేశారు, ఎంత పెద్ద తప్పు చేయబోతున్నారు అనేది నీకు మాటల్లో తెలిసేటట్టు చేస్తానన్నయ్య అని చెప్పి చేస్తాను మామయ్య అని చెప్పి ఇంకా వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇంకా నర్మదైతే వెళ్ళేసరికి వావ్ సూపర్ అక్క, ఇంటిని మొత్తం మీరే కబ్జా చేయాలి అన్న ఉద్దేశంతో నన్ను సాగర్ని ఇంట్లోంచి బయటికి పంపించేశారు కదా అనగానే అచ్చు బాబోయ్ ఏంటి నర్మద అలా మాట్లాడతావు, నేనేమన్నా ఇంట్లోంచి పంపించేశానా, మీరే కదా కావాలని ఇదంతా చేశారు అంటూ మాట్లాడేసరికి ఓహో ఇదంతా కావాలని మేమే చేసామా, అవునులే మేమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భర్త మీద కంప్లైంట్ ఇచ్చాము, అన్నీ మేమే చేసాము అనేసరికి నీ గురించి మొత్తం మామయ్య గారికి చెప్పేశాను. ఇంకా మామయ్య గారు నిన్ను ఆ ఇంటి గడప కూడా తొక్కనివ్వరు, ఎందుకంటే నువ్వు చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్ని కాదు మొత్తం అన్నీ కూడా చెప్పాను అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. ఏంటి మామయ్య గారికి అన్నీ చెప్పేసావా అనగానే చెప్పేసింది పెద్ద కోడలా అంటూ రామరాజు ఎంట్రీ ఇస్తాడు. అది మామయ్య అని చెప్పాను కానీ కోడలు అయిపోయావు, అదే నా కూతురు అయ్యుంటేనా ఇలాంటి పని చేస్తే మాత్రం అస్సలు ఊరుకునేదవాడినే కాదు, అసలు నీకు
అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు వల్లికి. నా గురించి మొత్తం చెప్పేసావా అనగానే, మొత్తం విషయాలన్నీ నాకు తెలిసిపోని పెద్ద కోడలా అంటూ మాట్లాడేసరికి, అది కాదు మామయ్య అని చెప్పనగానే, చిచి నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది. నువ్వు ఎన్ని రోజులు మంచిదానివి, నువ్వు ఎంతగానో కుటుంబ శ్రేయస్సు కోసం, కుటుంబ సంతోషం కోసం ఆరాట పడేదానివి అనుకున్నాను, కానీ నువ్వింత దుర్మార్గంగా, ఇంత దారుణంగా మాట్లాడేదానివి అని, ఇంత దారుణంగా ప్రవర్తించేదానివని నేను అస్సలు అనుకోలేదు. ఇన్ని రోజులు నా కోడలు ఏదో చెప్తుంటే ఏదోలే అనుకున్నాను, కానీ నర్మద చెప్పిందంతా నిజమే. నర్మద ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో కూడా సాగర్ గురించి ఆలోచించి మీ గురించి మొత్తం నిజాలన్నీ నాకు చెప్పింది. సాగర్ని జైల్లో పెట్టించారు కదా, మీ ఇద్దరిని మాత్రం వదిలిపెట్టను. నా కొడుకుని నా నుంచి దూరం చేశారు. అసలు మీరేంటో, మీ మనస్తత్వాలేంటో, నా కొడుకుని నా నుంచి మీరు ఎందుకు దూరం చేశారో అన్ని విషయాలు నాకు తెలుసు. నువ్వు రైస్ మిల్లో పెత్తనం సాధించడం కోసం నా కొడుకుని దూరం చేశావని నాకు తెలుసు అంటూ రామరాజు కాస్త అనేసరికి, నేనేం చేశాను మామయ్య, నేను ఏ తప్పు చేయలేదు అనగానే, నువ్వు తప్పు చేసావో ఏం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు అన్ని పనులు చేసావు. నువ్వు చేసిన ఎన్ని తప్పులో ఎన్ని పాపాలో నాకు అన్నీ తెలుసు. నర్మద నాకు అన్ని విషయాలు చెప్పింది. నా కొడుకును కనుక బయటకు విడిపించకపోతే నా కొడుకు ఉన్న స్థానంలో మీరు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ చెప్పేసేసరికి, అది కాదు మామయ్య, అది కాదు అని చెప్పాను. కానీ చూడు వల్లి, నేను ఆడవాళ్ళ మీద చేయి చేసుకోను అని నీకు బాగా తెలుసు. నీ మీద నేను చేయి చేసుకోకుండా ఉండాలన్నా, నీ గురించి నేను ఆలోచించకుండా ఉండాలి అన్నా, ఇక్కడతో ఈ విషయం వదిలిపోవాలి అన్నా, నువ్వు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. లేదంటే మాత్రం నేను ఎంతకైనా తెగించి మాట్లాడతాను. కోడలు ఒంటి మీద చేయి చేసుకున్నాను అని చెడ్డ పేరు ఉండకూడదు. వెళ్ళి ఎలా అయితే కంప్లైంట్ ఇచ్చారో అలాగే కంప్లైంట్ విత్డ్రా చేసుకోండి, లేదంటే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు అంటూ రామరాజు గట్టిగా చెప్తాడు. గట్టిగా చెప్పేసరికి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది వల్లి. ఎందుకంటే రామరాజుకి ఎంత కోపం వస్తుందో అంత ఆవేశంలో ఏం చేస్తాడో కూడా తెలియని పరిస్థితి. సో అందుకని చాలా కోపంగా అయితే రామరాజు ఉన్నాడు అన్న విషయం అర్థం చేసుకున్న వల్లి అయితే, పదమ్మ మనం కంప్లైంట్ ఇద్దాం, కంప్లైంట్ విత్డ్రా చేసుకుందాం అనేసరికి, సరే సరే అని వెళ్ళి సరాసరి కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటారు. బయటికి రావడంతో, నన్ను క్షమించు నాన్న అంటూ వీడినైతే అంటే సాగర్నైతే రామరాజు క్షమాపణ అడుగుతాడు. నాన్న మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అనగానే, చెప్పి తీరాలిరా, మీకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాను, మిమ్మల్ని ఎంతగానో క్షోభ పెట్టాను. మీరు నా వల్ల ఎంతో నష్టపోయారు. మీ జీవితాన్ని మీరు కోల్పోయారు. మీకు నచ్చినట్టు మీ జీవితాన్ని బ్రతకండి, కానీ డబ్బులు వృధా చేసుకోకండి. పైగా ఎవరితోనూ చెడ్డ పేరు తీసుకురావద్దు. అలా మీకు నచ్చినట్టు బ్రతకండి అంటూ చెప్పేసేసరికి, లేదు నాన్న, నీ చెక్కు చేతల్లోనే ఉంటాము. నేను ఉద్యోగం డబ్బులు ఇచ్చి కొనడం అనేది తప్పు విషయమే, కానీ ఆ విషయం మీకు చెప్పే ధైర్యం లేక చెప్పలేదు. కానీ మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశం అయితే నాకు లేదు. మిమ్మల్ని ఎప్పటికీ నేను మోసం చేయాలని అనుకోను కూడా అంటూ చెప్పేసేసరికి, అది కాదు అని చెప్పాను. కానీ ఏది కాదు చెప్పు, ఏదైనా సరే నేను మిమ్మల్ని మోసం చేయాలని అనుకునే మనిషిని కాదు, చెయ్యను కూడా అంటూ ఇంకా మాట్లాడేసరికి, ఇంకా అందరూ కలిసే ఉందాం నాన్న, మీరు లేకపోతే మాకు చాలా లోటుగా ఉంది. మా పెద్ద దిక్కైన మీరు ఎప్పుడూ మాకు తోడుగా ఉండాలి. మీ తోడు మాకు లేకపోతే మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి ఇంకా రామరాజు అయితే, పదండి ఇంటికి వెళ్దామని అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసేసరికి ఇంకా అప్పుడే వేదవతి బయటకు వస్తూ ఉంటుంది. వీళ్ళని ఎందుకు తీసుకొచ్చారండి అనగానే, వీళ్ళు నా కొడుకుల్ని నా కొడుకు కోడలు, వాళ్ళు ఏ తప్పు చేయరు. తప్పు చేసే మనుషులు మన ఇంట్లోనే ఉన్నప్పుడు బయట వాళ్ళు వచ్చి ఎందుకు తప్పు చేస్తారు? ఎవరొకరు ఏదో చేసే ఉంటారు కదా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంకా హారతిచ్చి లోపలికి
లోపలికి తీసుకువెళ్ళు అని చెప్పి బుజ్జమ్మకు చెప్తాడు. చెప్పేసేసరికి లోపలికి రావడంతో నన్ను క్షమించు నడుపోడా, నువ్వు లేని ఇల్లు ప్రశాంతత లేదు. మీరు ఎప్పుడూ మా కళ్ళ ముందే ఉండాలి. నేను ఏదైనా మీ విషయంలో తప్పుగా ప్రవర్తించి ఉంటే నన్ను క్షమించండి అని వీళ్ళు లోపలికొచ్చి మాట్లాడుకుంటూ ఉండగా వల్లి ఇటు భాగ్యం ఇద్దరు వస్తారు. ఆగండి అక్కడే అంటూ రామరాజు చెప్తాడు. ఎందుకంటే ఈ లోపు అందరికీ కూడా వీళ్ళ గురించి మొత్తం విషయం అంతా చెప్పేస్తారు కాబట్టి. ఆగండి అక్కడే అనగానే, ఏంటి మామయ్య మమ్మల్ని లోపలికి రానివ్వరా అని చెప్పాను కానీ మీకు లోపలికి వచ్చే హక్కు అధికారం లేదు. మీరు లోపలికి రావడానికి వీల్లేదు. మీరు ఎప్పటికీ కూడా లోపలికి రావద్దు అంటూ చాలా గట్టిగానే చెప్తాడు. చెప్పేసేసరికి మేమేం తప్పు చేశాం మామయ్య అని చెప్పాను కానీ తప్పు చేశారో చేయలేదో మీకు తెలుసు. నా కూతురు జీవితం నాశనం అయిపోవడానికి కారణం నువ్వు. నా కూతుర్ని నా ఇంటి నుంచి దూరం చేసింది నువ్వు. ఆ విశ్వగాడితో చేతులు కలిపి నా కూతురి భవిష్యత్తుని శూన్యం చేసింది నువ్వు. నా చిన్న కోడల్ని నగలు దొంగతనం చేసింది నువ్వు. నువ్వు చేసింది తప్పు 1, 2 కాదు, ఎన్నో తప్పులు చేశావు, ఎన్నో పాపాలు చేశావు, ఎన్నో మోసాలు చేశావు. ఇన్ని మోసాలు ఇన్ని పాపాలు చేసిన నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. ప్రతి క్షణం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాను. నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. తక్షణమే నా ఇంటి నుంచి మీరు బయటికి వెళ్ళిపోండి. మీరు వెళ్ళకపోతే మాత్రం మెడపట్టి బయటకు గెంటాల్సిన పరిస్థితి వస్తుంది అనేసరికి, అది కాదు మావయ్య, మేము ఏం తప్పు చేశాము? మేము ఈ ఇంటి కోసమే కదా ప్రతి క్షణం ఆలోచిస్తాము అనగాని, మీరు ఇంటి కోసం ఆలోచించే మనుషులు కాదు. మీరు ఇంటి కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించరు. అది నాకు బాగా తెలుసు. ఎందుకంటే మీరేంటో మీ మనస్తత్వాలేంటో అన్నీ నాకు బాగా తెలుసు. అన్నీ తెలిసిన నాకు ఇంటి గురించి ఆలోచిస్తాము, ఇంటి పెత్తనాల గురించి ఆలోచిస్తాము అని చెప్తే నేను సైలెంట్గా ఊరుకుంటాననుకున్నారా? మిల్లును కబ్జా చేయాలని నర్మద ఇంట్లో ఉంటే ఇవి మీ ఆటలు సాగవని, నర్మదని ఇంట్లోంచి బయటకు గెంటేయడం కోసమే సాగర్ చేసిన తప్పుని భూతద్దంలోంచి నాకు చూపించి ఇంట్లో ప్రతి క్షణం ఏదో ఒక గొడవ పెట్టాలని, ఇంట్లోంచి అందరి కోడల్ని దూరం చేసేస్తే మీరు మాత్రమే ఇంట్లో ఉండాలని, నా పెద్ద కొడుకుకి ఏమీ తెలియని అమాయకుడు. నువ్వు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేసేవాడు. కానీ వాడు కూడా నీ మాటలు విని నన్ను మోసం చేయాలని అనుకోలేదు. నువ్వే వాడిని మోసం చేస్తున్నావు అన్న విషయం తెలుసుకోలేకపోయావు అంటూ మాట్లాడేసరికి, అది కాదు మామయ్య గారు అనగానే, నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు వల్లి. తక్షణమే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో పెద్దోడా అని చెప్పాను కానీ, అలాగే నాన్న అంటూ వల్లికి సంబంధించినవన్నీ కూడా తీసుకొచ్చి మెడపట్టి బయటకు గెంటేస్తాడు. గెంటేసేసరికి నేను ఇక్కడే ఉంటాను అనగానే, నువ్వు ఇక్కడే ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా పోలీసులకు ఫోన్ చేస్తాను. మా ఇంట్లో వాళ్ళమంతా కూడా సాక్ష్యం చెప్తాము. నువ్వు మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడానికే మా కుటుంబంలోకి వచ్చావని, మా కుటుంబాన్ని నాశనం చేయడానికే మాతో కలిసి ఉంటున్నావన్న విషయం మేము చెప్తాను అంటూ మాట్లాడేసరికి, అది కాదు అని చెప్పాను కానీ, ఏది కాదు? ఏదైనా కానీ కాకపోని ఇంకా విషయాన్ని నేను మాత్రం వదిలిపెట్టను. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. మీరు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ రామరాజు కాస్త చాలా సీరియస్గా చెప్పి అక్కడి నుంచి ఇంట్లోంచి మెడపట్టి బయటకు గెంటేయమని చందుకు చెప్తాడు. ఇంకా వల్లి భాగ్యం అయితే సాగర్ని ఇంట్లోంచి బయటికి పంపించేస్తే సాగర్ అడ్డు తొలగిపోతుంది అని అనుకున్నాము. కానీ ఇలా జరిగిందేంటమ్మడు అని చెప్పాను కానీ, అదే కదా అర్థం కావట్లేదు. సాగర్ని ఇంట్లోంచి పంపించేయడం వల్ల మనకు ఎలాంటి సమస్యలు ఉండవని భావిస్తే సాగరే ఈ రకంగా మనకు సమస్యను తీసుకొస్తాడని కలలో కూడా అనుకోలేదు అంటూ ఇంకా వాళ్ళు మాట్లాడుకుని ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకుంటూ ఉంటాడు. రామరాజు అయితే సాగర్ని మళ్ళీ క్షమించి ఇంట్లోకి తీసుకువెళ్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్లో ఇలాగే భాగ్యానికి ఇటు వల్లికి షాక్ ఇవ్వాలని, నర్మద కూడా ఇంట్లో అడుగు పెట్టి మళ్ళీ ఇంట్లో వాళ్ళంతా కలిసి ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.